తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కథా శీర్షిక అభ్యాసం. ఈ పిల్లల కథ నవ తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం సోపతిలో 15వ తేదీ సెప్టెంబర్ నెల 2019న ప్రచురింపబడింది. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. ఒక పేద రైతు పొలానికి దగ్గరలోనే చిన్న ఇల్లు కట్టుకుని భార్య కూతురితో కాపురముండేవాడు. పగలంతా అతను అతని భార్య పొలంలో కష్టపడి కూరగాయలు, పళ్ళు, ధాన్యం పండిస్తూ గడిపితే 10 ఏళ్ల అతని కూతురు తను పెంచుకునే బుజ్జి కుక్కపిల్ల, పిల్లి కూన, లేగదూడ, కాకి పిల్లతో ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు ఆ ఊరి జమీందారు గుర్రపు బండి మీద పొరుగురు వెళ్తూ మంచినీళ్ళ కూజ మరిచిపోవడంతో ఆ ఇంటి ముందు బండి ఆపించి, "ఇంట్లో ఎవరున్నారు? కాస్త దాహం ఇప్పిస్తారా?" అంటూ పిలిచాడు. అంతలో ఇంట్లో నుంచి వచ్చి చూసిన కాకిపిల్ల లోనికి చూస్తూ, "ఓ అమ్మాయి, వచ్చిందెవరనుకున్నావు? మన జమీందారు, త్వరగా మంచినీళ్ళు తెచ్చివ్వు" అని పలికింది. అది విన్న జమీందారు ఆశ్చర్యపోయి నీళ్లు తెచ్చిన ఆ అమ్మాయితో కాకి మాట్లాడటం తానెన్నడూ చూడలేదని, ఇదెలా సాధ్యమైంది అని అడిగాడు. అందుకు ఆ అమ్మాయి, "నేను ప్రతిరోజు వీటన్నిటితో మాట్లాడుతుంటాను. అవి కూడా అర్థం చేసుకుని చెప్పిన విధంగా చేస్తాయి. కానీ ఈ కాకిపిల్ల మాత్రం నేను అన్న మాటల్ని తిరిగి అనటానికి ప్రయత్నించేది. అలా రోజు అభ్యసిస్తూ ఉండటం వల్ల నెమ్మదిగా మాట్లాడటం వస్తోంది" అని చెప్పింది. పొరుగురులో పని ముగించి తన భవనానికి వెళ్ళిన జమీందారు ఆటల్లో పడి పుస్తకం ముట్టని కొడుకుని ప్రతిరోజు తన ముందే కూర్చోబెట్టుకుని రోజుకో అరగంట క్రమం తప్పక చదివించటం వల్ల చదువు వంటబట్టక ప్రతి తరగతిలో 2-3 సంవత్సరాలు చదివే అతను అభ్యాసవశమున అన్ని పాఠాలు గుర్తుండిపోయి పరీక్షలు చక్కగా రాయగలిగాడు. తల్లిదండ్రులు పిల్లల ముందు పుస్తకాలుంచి చదువుకోమని పురమాయించి తమ పనుల్లో తాము నిమగ్నమైపోవటం వల్ల తమను పెద్దగా గమనించటం లేదని గ్రహించి పిల్లలు ఎప్పుడు ఆటపాటల్లో లీనమై చదువును అశ్రద్ధ చేస్తారు. అందువల్ల తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరైనా పిల్లలకు చదువు విలువ తెలిసొచ్చే వయసు వరకైనా తమ ముందు కూర్చుని పెట్టుకుని వాళ్ళు ఎలా చదువుతున్నారో గమనిస్తే అన్ని పాఠాలు చక్కగా నేర్చుకుని అన్ని తరగతులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.